అందరికీ ప్రైజ్లా सबको जय मसीह దేవుని की నామానికి మహిమ प्रभु से కలుగును. महिमा होवे। నాకు ఈ మాట్లాడడం రాదు, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. मुझे बात करना ठीक से नहीं आता, मगर कुछ गलत बात की माफ करिएगा। ముందుగా మాకు ఈ మినిస్ట్రీ ఉంటుందని అసలు మాకు తెలియదు. यहाँ पे इस तरह मिनिस्ट्री होगा हमको नहीं मालूम था। రాజ్ కుమార్ బ్రదర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. राजकुमार ब्रदर की हम लोग आए थे यहाँ पर। అయితే నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ దేవుని నమ్ముకున్నాను. मैं अन्य जाति से मैं आए हूँ और लास्ट ईयर में प्रभु को विश्वास की थी। అయితే దేవుని నమ్ముకున్నానని మా ఇంట్లో నన్ను అంగీకరించలేదు. मैंने प्रभु को विश्वास की थी करके मुझे कोई अंगीकार नहीं किया। వేరే పాస్టర్ ద్వారా మా వివాహం జరిగింది. दूसरे पास्टर द्वारा मेरा जीवन से शादी हुआ। అయితే మనస్పార్థాల వల్ల ప్రతిరోజు నాకు చనిపోవాలని ఆలోచన ఉండేది. हमारे पति पत्नी बीच में बहुत सारे झगड़ा से बात से क्या होता था, मुझे मर जाना सोची थी मैं। ఒకవేళ నేను చనిపోయినా దేవుని నామానికి మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. अगर हमारे भी जाने से परमेश्वर का निंदा होगा। నేను చనిపోకూడదు అని నేను రోజు ప్రేయర్ చేసుకునేది. मैं वही प्रार्थना करती कि मुझे नहीं मरना है सोचते थे। ప్రభువా నన్ను నిజంగానే నన్ను పిలుచుకో అంటే, सचमुच तूने मुझे बुलाया तो ఏదో ఒక సేవకుని ద్వారా నాతో మాట్లాడు, किसी न किसी सेवक द्वारा मुझे बात करिए। లేకపోతే నేను చనిపోతే ఎక్కడైనా నన్ను తీసుకొని వెళ్ళు, नहीं तो నాతో कहीं ले जाओ మాట్లాడని मुझे बात करिए मैं बोले थे मैं। అయితే అప్పుడు రాజ్ కుమార్ బ్రదర్ ఫోన్ చేసి ఇట్లా రండి అని చెప్పాడు. राजकुमार ब्रदर बोले थे कि ऐसे आइए इधर में बोले। నేను వెళ్దామంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు. అసలు వద్దు, మనకి వెళ్ళలేము మనము అని ఆర్థిక పరిస్థితుల వల్ల రాలేకపోయినాము. मैं हम लोग नहीं आ सकेंगे सोचे क्योंकि आर्थिक परिस्थिति ठीक नहीं था मेरा। కానీ ఫాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు మీరు ఫీజు అదంతా ఏం లేదు రండి అని చెప్పారు. जब मैंने पास्टर जी को फोन किया तो पास्टर बोले थे कि फीस कुछ नहीं आइए बोले। కానీ మేము రాలేకపోయినాము, ఏదో ఒకటి ఇంట్లో గొడవల వల్ల రాలేకపోయినాము. झगड़ा की वजह से मैं रुकावट हो गया था। తర్వాత ఇక్కడికి వచ్చినాక आने के बाद ఏమైనా డబ్బులు అడుగుతారేమో అని ప్రతి క్షణం భయపడేదాన్ని. డబ్బులు అడుగుతారు, यहाँ पे आकर कुछ पैसा मांगेगा सोचते थे, डर लगता था। వాళ్ళు అడిగినా ఏం సమాధానం చెప్పలేము. यहाँ से कुछ नहीं बोल सकते हैं। అసలు ఇవ్వలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. అడుగుతారేమో అని చాలా భయపడేదాన్ని. मुझे बहुत डर लगता था कि कोई पूछेगा मांगेगा। కానీ ఇక్కడ ఉన్న రోజులు ఆత్మీయ ఆహారంతోనూ శరీర ఆహారంతోనూ పాస్టర్ గారు దేవుడు ఎంతగానో పోషించాడు. కృతజ్ఞతలు. परमेश्वर धन्यवाद देती हूँ, पास्टर को धन्यवाद देती हूँ कि आत्मिक आहार के साथ शरीर का आहार भी भरपूर से दिए, धन्यवाद देते हैं। అయితే నేను సేవకు పిలువబడ్డానా లేదా అని ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకునేది. సేవకుని ద్వారా మాట్లాడాలని ప్రతి క్షణం सेवक के द्वारा तूने बात कर पिता मैंने हर నాకు दिन बात చనిపోవాలని ఆలోచన కూడా వెళ్ళిపోవాలని ప్రేయర్ చేసుకునేది. जो मर जाने जैसे मेरा मन था वो मन से परमेश्वर छुटकारा देकर నేను मैंने ఏదైతే ప్రార్థన చేసుకున్నానో ప్రతి మాట సేవకుని ద్వారా ప్రతి మాట నాతో మాట్లాడినాడు దేవుడు. मैंने जो प्रार्थना किया था वही चीज परमेश्वर बात करता था मेरे से। ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిన. मैं बहुत बार मर जाने के लिए मैं बहुत बार सोची थी मैं। కానీ పాస్టర్ గారు చెప్పినారు, నువ్వు ఆత్మహత్య అవన్నీ చేసుకోవడానికి దేవుని ఆలయం నీ శరీరం నువ్వు చేసుకోకూడదు అది ఇదని మొన్న ప్రేయర్ చేశాడు అందరికి. पास्टर जब प्रार्थना किए थे कि तुम मरने की जरूरत नहीं है, तुम परमेश्वर तेरे मर गया है बोले। సేవ చేయాలని ఆశ ఉంది కానీ నాకేం తెలియదే, నేను ఎట్లా చేయాలో ఏమి అనుకున్నప్పుడు అనేక విషయాలు సిద్ధపాటు కలిగి ఉంటేనే ప్రార్థన ఏదైనా సేవకి చేయగలమని ప్రతి మాట నన్ను చాలా బలపరిచినాయి. हम लोग जब भी हम क्या सोचते थे कि सेवा तो करने की इच्छा है, मगर सेवा के अनुसार वो आत्मिक का फल भी रहना चाहिए, आत्मा का वचन भी तो बहुत से रहना चाहिए। मैं सोची थी उसी तरह मैं दास के द्वारा मैं सीखी। నేను చనిపోవాలని ఆలోచనతో ఉండేదాన్ని కూడా లేదు, నేను చనిపోకూడదు, దేవుడు నన్ను ఎలాగైతే రక్షించాడో అనేక మందిని నేను కూడా అలాగ రక్షణలోకి నడిపించాలని దేవుని సేవకుని ద్వారా మాట్లాడిన ద్వారా చాలా ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు. मैं पहले सोचती थी कि मर जाने से अच्छा सोचती थी, मगर परमेश्वर दास के द्वारा जब मैं वचन में सुनी थी, ग्रहण की थी और समझ सकी, उसके बाद पता चला कि मुझे जीना है, जिस तरह मुझे परमेश्वर जिलाया उसी तरह सबको मैं जिलाना है, बताना है करके अपने मन में ठान ले। ఇక్కడికి వచ్చినాక నేను చాలా ఆత్మీయతలో చాలా బలపడ్డాను. అసలు మోకరించడం రాదు, ప్రార్థన చేయడం రాదు, అట్లాంటిది ప్రతిదీ కూడా క్రమశిక్షణగా చాలా నేర్చుకున్నాను. परमेश्वर धन्यवाद देती हूँ कि यहाँ पे आने के बाद मैं पहले प्रार्थना कैसे करना है, दुआ किस तरह करना है, घुटनों में किस तरह, मुझे नहीं मालूम था। मैं यहाँ आने पर मैं बहुत कुछ सीखी हूँ। परमेश्वर धन्यवाद देती हूँ। ఇంతగా మమ్మల్ని ఇలా సేవకు సమర్పించుకుని ఇలా చేసినందుకు దేవునికి, మమ్మల్ని ఎంతగానో పోషించినందుకు దేవునికి పాస్టర్ గారికి కృతజ్ఞతలు. मैं इतना अच्छा
హల్లెలూయా. इतना अच्छा समय हमको देखे हैं पास्टर जब और आत्मिक आहार भी दिए हैं और सारे आहार से हमें तृप्त किया, पर मैं से धन्यवाद देती हूँ। వినాలి, సాక్ష్యాలు ఉంటే తెలుస్తాయి ఆ జీవితాలు ఏం गवाही జరిగింది. सुनने से पता चलता है। ప్రార్థన చేస్తున్న స్పిరిట్ ఆఫ్ డెత్ కనిపించింది నాకు ఆవిడ. और वो मर जाने का आत्मा दिखाई दिया था। ఒక రోజు ప్రార్థన చేస్తుంటే ఆ సూసైడ్ స్పిరిట్ కనిపించింది. वो एक दिन में प्रार्थना करते समय परमेश्वर दिखाई दे कि मर जाएगी करके, పర్టికులర్ గా దేవుడు చూపించారు నాకు మరణపాత్మ. और मर जाएगी करके वो चीज दिखाई दिया था। దేవుడు స్తోత్రం. పరమేశ్వర మహిమ. చనిపోవాలనుకున్న ఆమెను తీసుకొచ్చి దేవుని కొరకు బ్రతికేలాగా చేసాడు యేసయ్య. आमीन। కమాన్ గట్టిగా హల్లెలూయా. हालेलुया। मैं मर जाएगा जो सोचता है उसको परमेश्वर जीवन से परमेश्वर तृप्त करता है। చూడండి, స్కూలు ఎంతో ఉపయోగకరం. देखिए स्कूल ऑफ होली स्पिरिट जो होती है बहुत ही लाभदायक है। అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరమైన స్కూల్. बहुत जीवन परमेश्वर की आशीष से बदलिया है।